वजीर आला रेवंत रेड्डी, जिन्होंने बतौर सहाफी से वजीर आला तक का सफर बड़ी जिद्दोजहद के बाद पूरा कर लिया, आज हलफ लेने के बाद उन्होंने बड़ी सादगी से कहा कि अवाम तेलंगाना हुकूमत में शिराकतदार है। हम हुक्मरान नहीं बल्कि अवाम के खादिम हैं। प्रगति भवन को अवामी दरबार बनाते हुए उनकी मुश्किलात की यकसोई की जाएगी। लोग बिला किसी रोक टोक प्रगति भवन आ सकते हैं। सीएम रेवंत रेड्डी ने अवाम से वादा किया है कि प्रजा भवन में पब्लिक एडमिनिस्ट्रेशन की सहूलत अवाम को बाहम पहुंचाई जाएगी। लोगों को हमा वक्त प्रजा भवन आने की इजाजत होगी। इस दावे के बाद सीएम ने रजनी नामी जिस्मानी तौर पर माजूर खातून की फाइल पर दस्तखत करते हुए उसे नौकरी दे दी। वाज़ेह हो कि वजीर आला ने क़ब्ल अज़ी गांधी भवन में रजनी से वादा किया था कि वो वजीर आला बनते हैं तो सबसे पहली नौकरी वो उन्हें देंगे। रेवंत रेड्डी ने अपने वादे पूरे करते हुए अवाम के दिलों में जगह बना ली है। I request Honorable CM to file ఇంకో ఫైల్ మీద సంతకం చేసి మన ఫిజికల్లీ డిబోల్డ్ రజనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రెండు 6 గ్యారంటీలకు సుగమం చేస్తూ అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఫైలు, అలాగే తాను ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారంగా తుమ్మరి రజని అనే అమ్మాయికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి అపాయింట్మెంట్ లెటర్ వారికి అందజేస్తున్నారు. అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన సిఎంఓ సిఎస్ అలాగే జిఐడి పక్షాన మరి జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా వేయించేసిన పెద్దలకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు ఇంకా ఇతర మంత్రివర్గం అందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు పెద్దలందరికీ. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ఎందరో అందరికీ ధన్యవాదాలు. వివిధ దేవాలయం నుంచి వేయించేసిన వేద పండితులు ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఇతర అన్ని మతాలకు సంబంధించి హైందవ, ఇస్లాం, క్రైస్తవ మతాలకు సంబంధించిన పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. జై శ్రీరామ్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం.
థ్యాంక్ యూ